హాయ్ లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. సెకండ్ వ్లాగ్ ఆఫ్ థాయిలాండ్ ట్రిప్ అండి. ఫస్ట్ వ్లాగ్లో రూమ్కి చెక్ ఇన్ అయ్యాం కదా. సెకండ్ వ్లాగ్లో ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళాం. లంచ్ టైం అయిపోయింది ఆల్రెడీ. యోధాకి అయితే ఉప్మా పెట్టేశాను. ఉప్మా పెట్టేశాక యోధా చాలా హ్యాపీగా హాయిగా తింటాననే మూడ్లో లేదు, హాయిగా తిరుక్కుంటుంది. మేమైతే అది అది పంజాబీ టైప్లో ఉంది ఆ హోటల్, అందులో ఆర్డర్ చేసాం. బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అది తినేసాక బయటకు వచ్చాక చాలా వేడిగా ఉంది. అట్లీస్ట్ కొంతసేపు 7-Eleven ఉంటాయన్నమాట. ఆ కంట్రీలో ఎక్కువ మనకి ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఎలాగో 7-Eleven స్టోర్స్ ఎక్కువ ఉంటాయి. 200 మీటర్స్కి ఒక్కొక్కటి ఉంటాయి. ఇంకా బ్యాంకాక్లో అయితే ఒక ఒక రోడ్లోనే లెఫ్ట్ సైడ్ ఒక 7-Eleven ఉంటాయి, రైట్ సైడ్ కూడా ఒక 7-Eleven ఉంటాయి. అన్ని స్టోర్స్ ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అండ్ చిప్స్, చాక్లెట్స్ ఇవన్నీ మనం ఎయిర్పోర్ట్లో కొంచెం కాస్ట్లీ స్టోర్స్లో కొనే కంటే ఇక్కడ కొనుక్కుంటే బెటర్. 7-Elevenలో కొనుక్కోమని నేనైతే సజెస్ట్ చేస్తాను, పిల్లలు ఉంటే మాత్రం. మేమైతే వచ్చేటప్పుడు ఒక 3-4 ప్యాకెట్స్ చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాం. యోధ దారిలోనే తినేసింది. అంత ఇష్టం, అంత నచ్చే తనకి. అక్కడ స్టిక్స్ లాంటివి ఉంటాయి. అండ్ ఇది సిమ్, అగోడా యాప్లో సిమ్ INR 200కే దొరుకుతుంది. బట్ మాకు నెట్ పనిచేయలేదు. మా బ్యాచ్లో ఒకరికి అయ్యింది, బట్ మాకు అవ్వలేదు. సరే ఇంకెందుకు బయట తీసేసుకుందాం, ఎమర్జెన్సీ కదా అని బయట తీసుకున్నాం. 500 రూపీస్ అలా అయింది మన INRలో. అండ్ ఇది మేము చాలా వేడిగా ఉంది. హాఫ్ అన్ అవర్లోనే మనం లంచ్ చేసి రిటర్న్ అయ్యే గ్యాప్లోనే చాలా ట్యాన్ అయ్యాము, అంత వేడిగా ఉంది. సరే ఇంకెందుకని రూమ్కి రిటర్న్ అవుతుంటే దారిలో ఈ స్టోర్ కనిపించింది. ఏవైనా డ్రింక్స్ తీసుకుందాము అంటే, మనకి ఇక్కడ థమ్స్ అప్, ఫాంటా ఎలా ఉంటాయో, థమ్స్ అప్, స్ప్రైట్ ఇవన్నీ ఎలా ఉంటాయో వాటికే కొంచెం పేర్లు మార్చేసి, అదే పేర్లు మార్చేసి కాదు, వాళ్ళకే మనకంటే ముందు ఉంటాయి. ఫాంటాలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఇప్పుడు కూల్ కాఫీ ఉంటుంది కదా, అదొకటి బాగుంది, నేను టేస్ట్ చూసాను. అండ్ డ్రింక్స్ తీసుకొని రూమ్కి వెళ్ళాక యోధ స్విమ్మింగ్ ప్లాన్ చేసుకుందనమాట. ఈవినింగ్ 4:30 అలా అయింది కదా. ఒక 1 అవర్ అలాగా తను స్విమ్ చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళొచ్చులే అని మేము కూడా అక్కడ కూర్చొని ఎవరికి వాళ్ళే డ్రింక్స్ తాగుతూ యోధాకి స్విమ్మింగ్కి అటైర్ ఇచ్చేసాం. తను తను ఆ అమ్మాయితో కలిపి స్విమ్ చేసింది. అంటే మాట్లాడడానికి కొంచెం మొహమాటమే కానీ ఇలాగే ఆ అమ్మాయి అయితే దగ్గర దగ్గర 2-3 అవర్స్ ఉండింది స్విమ్మింగ్ పూల్‌లో. అంత ఇష్టం అనుకుంటా. స్టార్టింగ్ ట్రబుల్ యోధాకి. ఒక 10 మినిట్స్ ఇలానే ఉండిపోతది. తర్వాత మళ్ళీ వెళ్తది. వెళ్ళిన తర్వాత మళ్ళీ రాదు. మనం బతిమలాడితే గానీ రాదు. ఇదిగో ఫైనల్‌గా ఇలా చేస్తది. రింగేసుకొని స్విమ్ చేస్తది. అండ్ ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యాము, బయటికెళ్ళాము. అండ్ మా రూమ్‌కి, మా హోటల్‌కి, అదే ఆర్చిడ్ గార్డెన్ హోటల్ అన్నాను కదా, అక్కడికి పటాంగ్ బీచ్, బాంగ్లా వాకర్ స్ట్రీట్, ఇంకా అన్నీ వాకబులే. అరౌండ్ 1.5-2 km వస్తాయి. అలా దారిలో నడుచుకుంటూ నైట్ లైఫ్, మార్కెట్ ఇవన్నీ చూద్దామని బయటికెళ్ళిపోయాము. బయటికెళ్ళిన తర్వాత ఈ మార్కెట్స్ అన్నీ చూసాము. అన్నీ బావున్నాయి. అన్ని దగ్గరలా సేమ్ ఐటెమ్సే ఉంటాయి. బట్ కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటది. ఈ ఫ్రూట్స్ అయితే అన్ని దగ్గరలో ప్రైస్ సేమే ఉంది. ఈ ఫ్రూట్స్ మిక్స్ తీసుకున్నాం. తింటూ వెళ్తున్నాం అలాగ దారిలో. కొన్ని నాకు కంపారబుల్లీ అనిపించింది ఏంటంటే, పూకెట్‌లో చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. కొన్ని ఐటెమ్స్ నేను పూకెట్‌లో తీసుకున్నాను. అంటే తర్వాత దొరుకుతాయో లేవో అని. ఆ స్నీకర్స్ షూ పెయిర్ ఒకటి తీసుకున్నాను, చిన్నవి బుజ్జిగా ఉన్నాయని. ఈ ట్రాలీస్ అయితే మాత్రం అన్ని దగ్గరలో ఉంటాయి. క్వాలిటీ కూడా సూపర్ ఉంటాయి, బావుంటాయి. అండ్ ఇది ఇగ్వానా. ఈ ఇగ్వానాతో ఫోటో తీయించుకోవాలనుకున్నాను. బట్ తర్వాత మళ్ళీ ఇవన్నీ యానిమల్స్ చూస్తాం కదా, ఇప్పుడేమంత ఎమర్జెన్సీలే అని వదిలేసాను. అక్కడ లైన్ కూడా ఎక్కువే ఉంది కదా అని. నెక్స్ట్ ఇలా సెంట్రల్ దగ్గర చాలా స్టోర్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ అలా వెళ్ళాం అనమాట. ఇవన్నీ క్రాక్స్‌కి పెట్టుకుంటారు కదండీ ప్రాప్స్ అవి. అండ్ క్రాక్స్ మోడల్‌లో హ్యాండ్ బ్యాగ్స్ అయితే బాగున్నాయి కానీ వాటికి జిప్స్ లేవు. అండ్ భలే క్యూట్‌గా ఉంది కదా ఈ క్రాక్స్. క్రాక్స్‌కి ప్రాప్స్‌గా ఈ క్రాకే పెట్టుకుంటే బాగుంటుంది కదా. అండ్ ఈ షూ కూడా, ఇవి స్నీకర్స్ పెయిర్. అండ్ స్నీకర్స్ సింగిల్ కీ చైన్ కూడా ఉన్నాయి. క్యూట్‌గా అనిపించాయి నాకు చాలా ఇవి. 1 కీ చైన్ అంటే ఒక షూ కీ చైన్, చాలా డిఫరెంట్ కీ చైన్స్ ఉన్నాయి కదా. ఒక కీ చైన్ అయితే 150 బాత్. అదే 1 పెయిర్ ఆఫ్ షూస్ అయితే 350 బాత్. 1 బాత్ అంటే 2.6 INR అండి. అండ్ అలా నడుస్తూ నడుస్తూ ఇలాగా ఓన్లీ అమృత్సరి రెస్టారెంట్ అని ఒకటి కనిపించింది. సరే టేస్ట్ చేద్దాము అని చూసి లోపలికి వెళ్ళాము. అండ్ ఇక్కడ
చాలా బాగుంది ఫుడ్. ఇండియన్ ఫుడ్ కావాలి పూకెట్‌కెళ్ళాక కూడా అంటే మాత్రం డెఫినెట్‌గా ఇక్కడికెళ్ళి తినండి. ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. ఫారినర్స్ కూడా విజిట్ చేస్తున్నారు. చాలా బాగుంది ఫుడ్. అండ్ మేము 4 వెరైటీస్ తిన్నాం. అన్ని వెరైటీస్‌లో ఒక్క మైనస్ కూడా లేదు. అంత సాఫ్ట్‌గా, మైల్డ్‌గా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డే నుంచి మనకి బఫెట్స్ ఏమైనా వెళ్తాం కదా! మనకి ఇప్పుడు మన ప్యాకేజ్‌లోనే వాళ్ళు లంచ్ గానీ, డిన్నర్ గానీ ఇంక్లూడ్ చేసేటప్పుడు అక్కడ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ దొరుకుద్దో తెలీదు. సరే ఇక్కడ ఎలాగో నడిచి నడిచి వెళ్ళాం కదా! మంచి ఫుడ్ దొరికింది తినేద్దామని వెళ్ళి తినేసొచ్చేసాం. చాలా బావుంది. అండ్ ఇప్పుడు బాంగ్లా వాకింగ్ స్ట్రీట్‌కెళ్ళాము. ఎలా ఉంటదో ఓ లుక్కేద్దామని. మనకి సినిమాల్లో అన్నిట్లో చూపిస్తారు కదా! బ్యాంకాక్ అనంగానే వాకర్ స్ట్రీటే చూపిస్తారు. అండ్ ఇది నైట్ లైఫ్ బాగా నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. అండ్ వరుసగా పబ్స్, లైవ్ లైవ్ షోస్ ఇప్పుడు కాన్సర్ట్స్ లాంటివి అని చెప్పగలను. లైవ్ మ్యూజిక్ ఇవన్నీ అవుతాయన్నమాట. అండ్ చాలా డిఫరెంట్‌గా ఉంటది ఈ ఏరియా మాత్రం. కాసేపయితే మనము అక్కడ టూరిస్టులెవరా? లోకల్స్ ఎవరు? ఏంటా? అనే మనం ఒక డైలమాలో ఉండిపోతామనమాట. ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఉన్నాము అక్కడ. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ అయిపోయాం. ఎందుకంటే చాలా క్రౌడెడ్ చాలా ఆహ్, క్రౌడ్, లో లైట్ అవన్నిటితో ఇంకా మేమకైతే ఒక నెక్స్ట్ డే కూడా ప్లాన్ ఉంది కదా! డే 1 కదా! నెక్స్ట్ ఇంకెప్పుడైనా రావచ్చులే అని చెప్పి హాఫ్ ఎన్ అవర్‌లో బయటకొచ్చేసాం. అలా నడుస్తూ, నడుస్తూ అక్కడికి పటాంగ్ బీచ్ కూడా చాలా దగ్గరని చెప్పాను కదండీ! నెక్స్ట్ ఈ వాకర్ స్ట్రీట్ నుంచి బయటకొచ్చి పటాంగ్ బీచ్‌కెళ్ళిపోయాం. పటాంగ్ బీచ్‌లో కూడా ఆహ్, మధ్యలో రేడియోలు అన్నీ పెట్టేసి కపుల్స్ అందరూ డాన్సెస్ ఏసుకుంటున్నారనమాట. మంచి పార్టీ మూడ్‌లో ఉంటారనమాట అక్కడ అందరూన. సరే అని మేము కూడా అక్కడ ఒక 1 అవర్ అలా స్పెండ్ చేశాము. ఆహ్, బీచ్ అనంగానే యోధకి ఫుల్ హ్యాపీ అనమాట. అప్పటి వరకు నడవలేను, అలసిపోయాను, టైర్డ్ అయిపోయాను అనింది. బీచ్ చూడంగానే ఓకే. ఇంకో 1 అవర్ ఉండిపోవడానికి కూడా ఓకే అని చెప్పింది. ఆల్మోస్ట్ 11:15 అలా అయింది ఆ టైంలో. ఈ వీడియోలో కూడా కనపడుతుంది కదా! 11:15 అలా అయింది. సరే ఇక్కడే ఉందామని అనుకున్నాము. కరెక్ట్ ఆ టైంలో రెయిన్ స్టార్ట్ అయింది. ఇంకా ఎక్కువైతే మరి నెక్స్ట్ డేకి కూడా ప్లాన్స్ ఉన్నాయి కదా! అని చెప్పి బ్యాక్‌కెళ్ళిపోయాం. రూమ్‌కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి క్యాబ్ డ్రైవర్ వస్తారన్నారు. ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా రెడీ అయిపోయాము. అండ్ ఇలా కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ వాళ్ళు తెచ్చి ముందే సర్వ్ చేసేసారు. మెనూ కార్డ్‌లో ఏదో ఒక ఐటెమ్ కాంప్లిమెంటరీ. ఇంకా తర్వాతంతా చార్జ్ చేస్తారు. అండ్ ఈ సెరల్స్, మిల్క్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇలా వాళ్ళు పెట్టేశారు. బట్ నేను థర్స్‌డే తినను కదా! అందుకే అదంతా డిస్కస్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వ్లాగ్స్ చూడండి.